సార్, బంగ్లాదేశ్‌లో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు దీనికి కారకులెవరు? అంటే బంగ్లాదేశ్లో పరిణామాలకు చారిత్రక పూర్వరంగం ఉంది. బంగ్లాదేశ్ సమాజంలో మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని సమర్థించే అవామీ లీగ్ ఒకవైపు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోకూడదని భావించే రాజకీయ శక్తులు కూడా ఉన్నాయి. జమాతీ ఇస్లాం లాంటి పార్టీలు ఉన్నాయి. అలాగే లౌకిక సెక్యులర్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్, మోడర్న్ బంగ్లాదేశ్ కోరుకునే అవామీ లీగ్ ఉంది. అదే సమయంలో ఫండమెంటలిస్ట్ భావాలు కలిగిన ఒక నిరంకుశ నేపథ్యం ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అలాగే జాతీయ పార్టీ జమాత్ ఇస్లామీ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ పొలిటికల్ పోలరైజేషన్ బంగ్లాదేశ్లో హిస్టారిక్గా ఉంది. ఈ పోలరైజేషను ఇప్పుడు ఈ పోలరైజేషన్లో బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు, సెక్యులర్ డెమోక్రటిక్ మోడర్న్ బంగ్లాదేశ్ను వ్యతిరేకించే మతోన్మాద శక్తులకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావటానికి కారణం అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, షేక్ హసీనా గత 15 ఏళ్ళుగా అధికారంలో ఉంది. ముఖ్యంగా గత 2 ఎన్నికల్లో ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఆమె ఆమె ప్రజాస్వామిక భద్రతను, ఆమె ఎలక్షన్ యొక్క డెమోక్రటిక్ బేసిస్ను అపోజిషనే కాదు ప్రపంచంలో చాలామందికి అనుమానం. సో అందువల్ల ఆ డెమోక్రటిక్ లెజిటిమసీని ఆమె పూర్తిగా పొందలేదు. ఆమె వాస్తవానికి బంగ్లాదేశ్ ఎకానమీని లో ఇన్కమ్ కంట్రీ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీగా మార్చగలిగారు. ఒక దశలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మన దేశ తలసరి ఆదాయం కన్నా కూడా ఎక్కువ. సో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్లో ప్రపంచంలోని లీడర్గా పెట్టారు. కానీ కరోనా తర్వాత బంగ్లాదేశ్ ఎకానమీ దెబ్బతింటూ వచ్చింది. ఇప్పుడు చాలా తీవ్రమైన స్థాయిలో ఇన్ఫ్లేషన్ ఉంది, భారీగా నిరుద్యోగం ఉంది. దాదాపు 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. దానికి తోడు ఫారిన్ డెట్, విదేశీ అప్పు పెరిగింది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కృషించిపోయాయి. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ కూడా తోడైంది. ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. ఈ యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో యూత్లో ఉన్న అన్రెస్ట్కు రిజర్వేషన్ అంశము ఒక ట్రిగర్గా పనిచేసింది. వాస్తవంగా ఇది రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంలాగా కనిపించినా ఇది పూర్తిగా రిజర్వేషన్ వ్యతిరేక పోరాటమే కాదు. అనేక మంది అనేక కారణాలైతే ఈ పోరాటంలో ఉన్నారు. అసలు ఎందుకంటే రిజర్వేషన్ విధానం ఏంటి అంటే 1971లో 30 లక్షల మంది ఊచకోత ఫలితంగా బంగ్లాదేశ్ అవతరించింది. పాకిస్తాన్ సైన్యము, బంగ్లాదేశ్లో ఉన్న మతోన్మాద పాకిస్తాన్ అనుకూలులు, వాళ్ళని రజాకాలు అంటారు, వారంతా కలిసి బంగ్లాదేశ్లో స్వాతంత్రం కోరుకుంటున్న బెంగాలీ జాతీయవాదులపైన ఊచకోత కోశారు. కనీసం ఒక 30 లక్షల మంది మరణించారు. అందువల్ల 71లో ఇప్పుడు హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ అధ్యక్షుడయ్యాక ఒక రిజర్వేషన్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం 56% సీట్లు రిజర్వ్, అందులో 30% అమరవీరుల కుటుంబాలకు చెందిన వారికి ఉంటుంది. ఇంకో 10% మహిళలకు, 10% వెనుకబడిన జిల్లాలకు, ఎథ్నిక్ మైనారిటీస్, ఇలా చిన్న చిన్న రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా వ్యతిరేకత వ్యక్తమైంది అమరవీరుల కుటుంబాలకు 30% రిజర్వేషన్లు ఇవ్వడానికి. దీనికి కారణం ఏంటంటే నేను మొదట్లో చెప్పినట్లు ఈ స్వాతంత్ర పోరాటానికి అవామీ లీగ్ నాయకత్వం వహించింది కనుక ఈ అమరవీరుల కుటుంబాలంటే వారంతా అవామీ లీగ్ సమర్థించేవారే. సో అవామీ లీగ్ను వ్యతిరేకించే రాజకీయ వర్గాల నుంచి రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత సహజంగానే ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ సివియర్గా ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది కనుక సాధారణ యువతరం కూడా ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అంటే ఆ అమరవీరుల కుటుంబాలకు సంబంధం లేనివారు. అలాగే ఈ రిజర్వేషన్లు మొదలై బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చింది 50 ఏళ్ల కింద. ఈ 50 ఏళ్లలో కొత్త 2 జనరేషన్లు వచ్చేసాయి. వీళ్ళెవరికి బంగ్లాదేశ్ విమోచనోద్యమము, ఆ సమయంలో 30 లక్షల మంది మరణించడము, ఆస్తులు తగలబేయడము, మహిళలపైన అత్యాచారాలు చేయడము, భయంకరమైన క్రూరమైన హింసకు ఆ కుటుంబాలు గురి కావడం ఏమీ తెలియదు.
అందువల్ల వాళ్ళు సహజంగానే మా అవకాశాలు పోతున్నాయని విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతను గమనించి షేక్ హసీనా ప్రభుత్వమే 2018లోనే రిజర్వేషన్ రద్దు చేసింది. ఇవాళ ఏదైతే రద్దు చేయాలని విద్యార్థులు పోరాడుతున్నారో దాన్ని 2018లో హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇటీవల ఏం జరిగిందంటే హైకోర్టు ఒక తీర్పు ద్వారా దీన్ని పునరుద్ధరించింది. దానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైనప్పుడు కూడా షేక్ హసీనా క్లియర్గా చెప్పారు, సుప్రీంకోర్టుకు పోతోంది, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చూద్దామని. సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్ రద్దు చేయమని హసీనా ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ రద్దు చేయకుండా 30% 5% కుదించారు. అందువల్ల ఇదంతా జరిగినా మరి విద్యార్థులు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే హసీనా ప్రభుత్వం కూడా అదే వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు. కానీ ఎందుకు వ్యతిరేకించారంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆమె పొలిటికల్గా డెమోక్రటిక్గా ఉండకపోవడం. ఒక 10,000 మంది అపోజిషన్ కార్యకర్తలు జైల్లో పెట్టారు. మాజీ ప్రధాని ఖాలిదా జియాని జైల్లో పెట్టారు. అంటే షేక్ హసీనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది అనుభవించారో ఆమె అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు కూడా అలాగే అనుభవించారు. ఆ డెమోక్రటిక్ స్పేస్ లేకపోవడం, ఎకనామిక్ అన్రెస్ట్, ఈ రెండు కలవడంతో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి భారీగా ట్రాక్షన్ వచ్చింది. దాంట్లో ఇక ప్రతిపక్ష పార్టీలు, మతోన్మాద శక్తులు, పాకిస్తాన్ అనుకూలులు, బెంగాలీ జాతీయవాదాన్ని, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన వారు వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. వాస్తవంగా ఈ ఉద్యమం నాయకత్వం లేదు, ఫలానా పార్టీ కాదు, ఇది స్పాంటేనియస్ స్టూడెంట్ ఫైట్ లాగా మొదలైంది. అరబ్ స్ప్రింగ్ అన్నట్లు బెంగాల్ స్ప్రింగ్ లాగా మొదలైంది. కానీ తర్వాత రకరకాల శక్తులు, హసీనాతో పడని శక్తులందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కన్వర్ట్ చేయారు. దాంతో ఇది ఒక బలమైన ప్రజా ఉద్యమంగా మారింది. సో దాన్ని డీల్ చేయడంలో కూడా షేక్ హసీనా పొరపాటు చేశారు. ముందు నిరసనకారులందరినీ రజాకర్లతో పోల్చారు. అది ఇంకా జనం రెచ్చిపోవటానికి కారణమైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. నిర్బంధం పెరుగుతున్న కొద్దీ తిరుగుబాటు పెరిగింది. తర్వాత పోలీసు నిరసనకారులను డీల్ చేయాల్సింది పోయి పోలీసులతో పాటు తన విద్యార్థి యువజన విభాగాలను కూడా నిరసనకారులపైకి పంపించింది షేక్ హసీనా. వాళ్ళ విద్యార్థి యువజన విభాగం ఛాత్ర లీగ్ ఉంటుంది. సో దానిలో కూడా పంపించారు. సో ఇవన్నీ జరిగే వరకు ఇంకా నిరసన బలపడింది. ప్రజా వెల్లువ పైకి రావడంతో ఇక ఆమె అనివార్యంగా పరిస్థితి అర్థమైంది. ఆర్మీ ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఒక దశ వచ్చే వరకు ప్రజలపైన కాల్పులు జరపడానికి పోలీస్ సైన్యం సిద్ధపడలేదు. ఎందుకంటే లక్షల సంఖ్యలో జనం రోడ్ల మీదకి వచ్చారు. లక్షల సంఖ్యలో జనం రోడ్ల మీదకి వచ్చినప్పుడు నువ్వు తుపాకులు పేలిస్తే 20,000 మందో 10,000 మందో చనిపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. అందుకే అప్పుడు ఆర్మీ ఇక తప్పదు అని షేక్ హసీనాను బలవంతాన ఒప్పించారు. రాజీనామా చేసి భారతదేశానికి పొమ్మని. సో అలా హసీనా ప్రభుత్వం ఒక 45 మినిట్ అల్టిమేటం ఆర్మీ ఇచ్చింది. ఇంకో 45 నిమిషాల్లో ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ కార్యాలయాన్ని కూడా లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి ముట్టడించే పరిస్థితి. ఇక ఆ సమయంలో ఆమె ఫైనల్గా మిలిటరీ హెలికాప్టర్లో దేశం విడిచి వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు.